దేవుడు మన తట్టు తిరగాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్తుంది, నీవు నా తట్టు తిరిగితే నేను నీ తట్టు తిరుగుతానని. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. యాకోబు గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో నా యొద్దకు రా, నేను మీ యొద్దకు వస్తానంటున్నాడు. తండ్రి అని పిలు, కుమారుడా అని పలుకుతానంటున్నాడు. గమనించండి ప్రియులారా, ఇవన్నీ మనం చూసినట్లయితే యాక్షన్ ఎవరిది, రియాక్షన్ ఎవరిది? యాక్షన్ మనదే, రియాక్షన్ దేవునిది. చర్య మనదైతే ప్రతిచర్య ఆయనది అవ్వాలి. కాబట్టి ముందు మనమే ఆయన తట్టు తిరగాలి. అప్పుడు మన తట్టు ఆయన తిరిగినప్పుడు మనకి ఆయన వెలుగునిస్తాడు. ఎలాగా? బైబిల్లో కొంతమంది భక్తులు ఆయన తట్టు తిరుగుగా వారు వెలిగింపబడ్డారట. ఎవరు ఆయన తట్టు తిరిగి వారి యొక్క జీవితాలు వెలిగించుకున్నారని మనం చూస్తే, బైబిల్లో ఒక రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు హిజ్కియా. హిజ్కియా అనే రాజు తండ్రి ఆహాజు, తన తండ్రి యోతాము, వీళ్ళందరూ దుర్మార్గులు. ఇశ్రాయేలీని బహు పాపపు జీవితంలో నడిపించిన దుర్మార్గులు. దేవుని ఆలయాల్లో రకరకాల విగ్రహాలను పెట్టేసి దేవుని ఆలయాన్ని అపవిత్రం చేసిన దుర్మార్గులు. అదే దుర్మార్గుల కుటుంబంలో పుట్టాడు ఈ రాజు అయిన హిజ్కియా. మరి ఏమైందో తెలియదు కానీ రాజు అయిన హిజ్కియా రాజు అయిన వెంటనే మొదటి సంవత్సరంలో మొదటి నెలలో అతడు చేసిన పని చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనం. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసి యాజకులను లేవీలను పిలువనంపి తూర్పుగానున్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఇలాగ ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మొట్టమొదటిగా రాజైన హిజ్కియా చేసిన పని, దేవుని ఆలయాన్ని తెరిపించాడు. లేవీలను, యాజకులను, పాస్టర్లను పిలిపించాడు. ముందు మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోండి రా బాబు అని చెప్పి తమ ప్రతిష్ఠించుకోమన్నాడు. తరువాతగా దేవుని ఆలయంలోనికి వచ్చి తన తండ్రులు తన తాతలు ప్రారంభించిన అపవిత్రమైన వాటిని అన్నిటినీ దేవుని ఆలయంలోంచి తీసేసి దేవుడైన యెహోవాకు ప్రీతికరంగా ఆయన ఆలయాన్ని బాగు చేశాడు. అంతేనండి తన జీవితం. వెంటనే తన తల్లిదండ్రుల యొక్క శాపము తన మీద ఉన్నప్పటికీ అతడు దేవుని తట్టు తిరిగిన విధానాన్ని బట్టి దేవుడు తన తట్టు తిరిగాడు. తన జీవితం మారిపోయింది. తన చుట్టుపక్కల దేశస్తులందరూ తన మీదకి యుద్ధానికి వచ్చినా ఇతడు కర్ర కత్తి పట్టకుండానే దేవుడు ఆ యొక్క శత్రు దేశస్తులతో ఆయన యుద్ధం చేసి వాళ్ళకే గొడవలు పెట్టి సర్వనాశనం చేసి హిజ్కియా యొక్క రాజ్యాన్ని స్థిరపరిచాడు. హిజ్కియాకి మరణకరమైన రోగము, క్యాన్సర్ లాంటి రోగం వచ్చి చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా ఆయన సేవకుడైన యెషయాని పంపించి ఆ యొక్క రోగాన్ని స్వస్థపరిచి 15 సంవత్సరాల ఆయుష్కాలను పొడిగించాడు. గమనించండి నా సహోదరి సహోదరుడా, ప్రాబ్లమ్స్ రాక తప్పవు, వస్తాయి ప్రాబ్లమ్స్. కానీ దేవుని యొక్క ముఖకాంతి, దేవుని వాగ్దానం మనకు ఉన్నప్పుడు, ఆయన మన వైపు చూసినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఆయన మనతో ఉన్నప్పుడు మనకేంటంటే ఆయన ఇచ్చిన వాగ్దానం, దేవుడు నాతో ఉంటే, దేవుడు నీతో ఉంటే నీకు విరోధి ఎవడు? హిజ్కియా దేవుని వైపు తిరిగాడు. తన జీవితంలో తన తాతలో తన తండ్రులు చేసిన పాపాన్ని చేయకుండా దేవుని ఆలయాన్ని బాగు చేసినందుకు అతని జీవితాన్ని కంప్లీట్గా దేవుడు ఆశీర్వదించాడు. చనిపోయేంత వరకు కష్టం అనేది తెలియకుండా దేవుడు అతను ఆశీర్వదించాడు. గమనించండి, అది దేవుని తట్టు తిరగడం అంటే. దేవుని తట్టు తిరగడం అంటే గుడికి వెళ్ళి దండం పెట్టుకుని ప్రార్థన చేసి వచ్చేస్తే దేవుని తట్టు తిరగడం కాదు. నీ జీవితంలో దేవుడు ఆకర్షింపబడేంత విధమైన ఒక మంచి కార్యం చేయి. షునేమీరాలని ఒక ఆవిడ ఉంది. అంటే షునేము దేశానికి చెందిన ఒక స్త్రీ. చక్కటి భర్త ఉన్నాడు, ఆస్తిపాస్తులు ఉన్నాయి, గనురాలైనటువంటి స్త్రీ, అన్నీ ఉన్నాయి ఆమెకి. అయితే ఆమెకి ఏకైక లోటు ఏంటంటే బిడ్డలు లేరు. అయితే తన ఇంటి ముందు నుంచి ఒక దైవ సేవకుడు, ఎలీషా అనే దైవ సేవకుడు వెళ్తున్నాడు, సువార్తకి వెళ్తున్నాడు, వస్తున్నాడు. చూచింది ఈమె. అప్పుడప్పుడు ప్రేమతో ఇంటికి పిలిచి భోజనం పెట్టి పంపిస్తున్నది. ఒకరోజు తన భర్తను పిలిచి అన్నదే, అయ్యా ఈ దైవ సేవకునికి మన గోడ ఉంది కదా, ఆ గోడ పక్కన ఒక చిన్న రూమ్ వేసి ఆయన వచ్చినప్పుడల్లా పడుకోవడానికి ఒక మంచం, కూర్చోడానికి ఒక కుర్చీ, ఒక దీపస్తంభం పెడితే బాగుంటుంది అనిపిస్తుందంటే తన యజమానుడు, తన భర్త ఒప్పుకున్నాడు. అలాగే ఆ పని చేసింది. చేసిన తరువాత ఆ దైవ సేవకుడు తన ఇంటికి వచ్చి ఆ రూమ్లో ఉండి తన సేవకునికి తన యొక్క పనివాడిని పిలిచి, ఈ స్త్రీకి ఏ లోటు ఉంది, ఏం కొరత ఉంది, ఏ అవసరత ఉంది అని అడిగినప్పుడు అన్నీ ఉన్నాయి కానీ పిల్లలు లేరంటాడు. వెంటనే ఈ పాస్టర్ దైవ సేవకుడు ప్రవక్త అయినటువంటి ఎలీషా ఆమెను పిలిచి, సంవత్సరం తిరగకుండా దేవుడిని గర్భఫలం ఇస్తున్నాడు, తీసుకో అన్నాడు.
అలాగే సంవత్సరం తిరగకుండా ఆమె గర్భఫలం పొందుకుంది. గమనించండి ప్రియులారా, ఆయన ఒక దైవ సేవకుడు. దేవుని కొరకు ఈ మంచి పని చేద్దాం, దేవుడు నాకు ఎంతో ఇచ్చాడు, ఈ మాత్రం నేను చేయలేనా అని ఆమె ప్రయత్నించింది. ఆమె జీవితం ఎంతగా ఆశ్చర్యపడిందంటే 4 అద్భుతమైన మేలు ఆమె జీవితంలో జరిగినాయి. బిడ్డలు లేనప్పుడు బిడ్డనిచ్చాడు దేవుడు. రెండవదిగా కొన్ని సంవత్సరాలకి బిడ్డ భయంకరమైన అనారోగ్యమై చనిపోయినప్పుడు మరలా అదే దైవ సేవకుడు వచ్చి చనిపోయిన బిడ్డను పైకి లేపి ఆరోగ్యంగా మరలా తల్లికిచ్చాడు. మూడవదిగా దేశంలో భయంకరమైన కరువు రాబోతున్నదంటే ముందే దేవుడు చెప్పినప్పుడు ఈ దైవ సేవకుడు వచ్చి ఈ భార్య భర్తల్ని తన యొక్క కుమారుని, ఈ ఊర్లో భయంకరమైన కరువు రాబోతుందని, మీరు ఈ ఊరు విడిచి వెళ్ళిపోండి కొంతకాలం. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజు సైతము సఫర్ అయ్యాడు, కానీ ఈ కుటుంబం మాత్రం హ్యాపీగా ఉన్నారు. కరువు అంతా అయిపోయిన తర్వాత మరలా ఈ దేశానికి వచ్చినప్పుడు వీళ్ళ పొలాలు వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకుంటే మరలా ఈ దైవ సేవకుడు రికమెండ్ చేస్తారు, రాజు వీరి పొలాలు వీరికి అప్పగించాడు. వీరికి ఎక్కడా కష్టం రాలేదు. చూడండి, ఆ స్త్రీ చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఒక దైవ సేవకునికి చిన్న రూమ్ ఇచ్చింది. ఆ ఒక్క కార్యము దేవుని యొక్క దయగల చూపు ఆమె మీదకి వచ్చింది. అంతేకాని దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభువా ప్రార్థన చేస్తున్నాను నా వైపు చూడు కాదు. నీ జీవితమును కొన్ని మంచి కార్యాలతో దేవుడే నీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఆకర్షింపబడేలాగా ఒక కొత్త నిర్ణయం తీసుకుందాం. ఈ సంవత్సరంలో నేను దేవుడు సంతోషపడే విధంగా నేను ఈ కార్యం చేస్తాను. ప్రతి శుక్రవారం ఉపవాసముతో దేవుని పాదాల దగ్గర గడుపుతాను. లేకపోతే నా యొక్క సంపాదనలో ఇప్పటివరకు నేను దశంభాగం దేవునికి అసలు ఇవ్వట్లేదు, ఇప్పటి నుంచన్నా నేను వచ్చిన సంపాదనలు నేను వెళ్ళే చర్చికి నేను దశంభాగం ఇస్తాను ఒక నిర్ణయం తీసుకో. లేకపోతే ఆరాధన స్టార్ట్ అయ్యేటప్పుడు చర్చిని తుడిసే పరిచర్య, ఏదో ఒకటి. ఆ విధంగా నువ్వు కనుక దేవుని తట్టు తిరిగితే దేవుడు నీ తట్టు తిరుగుతాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించి మనందరిలో ఈ వాక్యం నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యం నాకు ఇచ్చినందుకు వందనాలు. ధ్యానించిన వాక్యంలో మేము ఏమైనా తప్పుగా ధ్యానిస్తే మమ్మల్ని క్షమించండి. లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు ఉదయించింది, క్రీస్తు నీ మీద ఉదయించాడనే వాగ్దాన ప్రకారంగా ప్రభువా నీ వైపు ఎలా తిరగాలో మాకు బోధించండి. ఏ క్రొత్త నిర్ణయంతో మీ వైపు తిరిగి ఏ విధంగా మా హృదయ మనసు ఆత్మలో దున్నబడి విత్తబడాలో మాకు బోధించి నీవే నీ కార్యము చేసి నీకు ప్రీతికరంగా మమ్మల్ని నడిపించి నీ మహిమతో మమ్మలను దీవించమని యేసు నామమున వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.